చాలా తప్పు. అసలు ఒక హోమ్ మినిస్టర్ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఒక కోర్టు తీర్పుని వ్యతిరేకించవచ్చు, నువ్వు తప్పేం లేదు. ఒక కోర్టు తీర్పుకి ఉద్దేశాలు జడ్జి గారికి ఆపాదించడం అనేది ఇట్స్ కంటెంప్ట్. ఇది తీర్పు తప్పు అయితే ఖచ్చితంగా బహిరంగంగా చెప్పచ్చు, ఇదేం తీర్పు అండి ఇది, ఇలాంటి తీర్పు. ఇప్పుడు ఈ బాబరీ మసీద్ తీర్పు వచ్చింది, అందరూ విమర్శించారు. అదే రాజ్యసభ కోసం బాబరీ మసీద్ తీర్పు ఆ జడ్జి గారు, చీఫ్ జస్టిస్ గారు ఇచ్చాడు అనేటువంటి ఆరోపణ ఎవరైనా చేస్తే అది కంటెంప్ట్ అవుతుంది. ఇట్ అట్రాక్ట్స్ కంటెంప్ట్. ఈయన చేసింది అయితే చాలా దారుణం. ఈ పార్టీకి అసలు పార్లమెంట్లో దాని మీద చర్చ జరగాలి. తర్వాత పార్లమెంట్ మీటింగ్ అవ్వలేదులా ఉంది. ఒక హోమ్ మినిస్టరు, డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ హోదా ఉన్నటువంటి ఒక స్థాయి ఉన్నటువంటి ఒక వ్యక్తి సల్వాజుడుం అనే దాని మీద ఆయన ఇచ్చినటువంటి తీర్పు, ఆ తీర్పును విమర్శించవచ్చు. కానీ ఆ తీర్పు ఈయన ఇచ్చాడు, ఈయన కూడా నక్సలైటే అనేటువంటి ఆరోపణ చేశాడంటే ఎక్కడ పోతున్నాం అండి మనం? ఈ సిస్టంలో ఎక్కడ పోతున్నాం? తీర్పు ఇచ్చేటువంటి కోర్టు కాన్స్టిట్యూషన్లో ఏముందో దాని మీద తీర్పిస్తుంది. నీకు ఆ తీర్పు తప్పు అనుకుంటే నువ్వు రాజ్యాంగాన్ని మార్చేయచ్చు, వెంటనే 2/3 మెజార్టీతో రాజ్యాంగాన్ని మార్చేయచ్చు. ఎప్పుడు సల్వాజుడుము 2003లోది, తర్వాత 10 ఏళ్ల నుంచి మీరే అధికారంలో ఉన్నారు. ఒకవేళ ఆయన తప్పుడు ఆలోచనతో ఆ తీర్పు ఇచ్చుంటే వెంటనే దాన్ని కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ చేసి ఎవరికి కావాలంటే వాడికి ఆయుధాలు ఇవ్వచ్చు అని చెప్పండి. మీరు ప్రైవేట్ పార్టీలకు తీసుకొచ్చి ఆయుధాలు ఇచ్చి వాళ్ళకి గొడవలు పెట్టడం అనేది రాజ్యాంగం ఒప్పుకోలేదు. రాజ్యాంగం ఒప్పుకోలేదు కాబట్టి ఆయన కొట్టేశాడు. ఇది అందరికీ తెలుసు. కొంతమంది నక్సలైట్లది తప్పు అనేవాళ్ళు ఉన్నారు, కొంతమంది రైట్ అనేవాళ్ళు ఉన్నారు, అది వేరే అభిప్రాయం. రాజ్యాంగపరంగా ఆయుధాన్ని పట్టుకుని తిరిగేటువంటి హక్కు ఓన్లీ పోలీసులకి, మిలిటరీకి, పారామిలిటరీ దళాలకే ఉంటుంది. కాకుండా ఎవడన్నా ఒక ఆయుధం తీసుకుంటే దానికి కారణం చెప్పాలి. ఆ ఆయుధం తన దగ్గర ఎందుకు పెట్టుకుంటున్నాడు అన్నది గవర్నమెంట్ అప్లై అయ్యి, ఓహో వీడు చెప్పింది కన్విన్స్ అవుతున్నారా, కరెక్టే, వీడికి ఆయుధం అవసరం అనుకుంటే ఒక ఆయుధం ఇస్తారు. ఆయుధాలు కూడా టెన్షన్ ఏమన్నా వస్తే వెంటనే పట్టుకెళ్ళి సరెండర్ చేసేయాలి. అలాంటిది మీరు ఒక బ్యాచ్ తయారు చేసి ఆ బ్యాచ్కి ఆయుధాలు ఇచ్చి నక్సలైట్లను చంపేయడానికి ఆయుధాలు ఇస్తున్నాం అన్నారు. అది కుదరదు. అదే గవర్నమెంట్ దాంట్లో వాళ్ళందరినీ పోలీసుల కింద చేర్చుకున్నారనుకోండి, అది ఎవరు తప్పట్లేరు. అక్కడ ఉన్నటువంటి గిరిజనులందరినీ వాళ్ళని ఎదుర్కోవడం కోసం స్పెషల్ రిక్రూట్మెంట్ చేసి పోలీసుల కింద చేర్చుకుని వాళ్ళందరికీ ఆయుధాలు ఇచ్చుంటే ఆ గొడవ వేరు. ఇది ప్రైవేటు సైన్యం తయారు చేశారు. రేపు పొద్దున ఎవడ కూడా ప్రైవేట్ సైన్యం తయారు చేసుకుంటాడు. అది నిజంగా నేను ఆశ్చర్యపోయాను. అమిత్ షా గారు లాంటి ఒక సీనియర్ ఆయన, పొలిటీషియన్ నిన్న మొన్న వచ్చినవాడు కాదు, సీనియర్ మోస్ట్. అక్కడ గుజరాత్లో హోమ్ మినిస్టర్ చేశాడు, ఇక్కడ హోమ్ మినిస్టర్ చేస్తున్నాడు. ఎంటైర్ హోమ్ మినిస్ట్రీ అంటేనే పోలీసులకు సంబంధించింది, మిలిటరీకి సంబంధించింది, ఆయుధాలకు సంబంధించింది. అటువంటి మనిషి సల్వాజుడుం తీర్పు ఇచ్చినందువల్ల ఈయన నక్సలైట్ అయిపోయాడు. అది నిజంగా నేను ఆశ్చర్యపోయాను. అమిత్ షా గారు లాంటి ఒక సీనియర్ ఆయన, పొలిటీషియన్ నిన్న మొన్న వచ్చినవాడు కాదు, సీనియర్ మోస్ట్. అక్కడ గుజరాత్లో హోమ్ మినిస్టర్ చేశాడు, ఇక్కడ హోమ్ మినిస్టర్ చేస్తున్నాడు. ఎంటైర్ హోమ్ మినిస్ట్రీ అంటేనే పోలీసులకు సంబంధించింది, మిలిటరీకి సంబంధించింది, ఆయుధాలకు సంబంధించింది. అటువంటి మనిషి సల్వాజుడుం తీర్పు ఇచ్చినందువల్ల ఈయన నక్సలైట్ అయిపోయాడు అన్నాడు. ఎటు పోతున్నావు ఆలోచించుకోండి. చాలా మొత్తం వాటి మీద ఒక గ్రిప్ తీసుకునే ప్రయత్నంలో భాగంగానే ఈవేళ రాధాకృష్ణన్ గారిని దనకడి చేత రాజీనామా చేయించారని నేను అంటాను. అందుకే ఆయన కూడా మాట్లాడలే. లేకపోతే ఇది ఆరోగ్య కారణమనో ఇంకోటనో ఆయన వచ్చి చెప్పాలి. ఏం మాట్లాడలేదు ఆయన. రకరకాల ఊహాగానాలు స్ప్రెడ్డింగ్లో ఉన్నా సరే ఆయన ఏమి మాట్లాడకుండా వెళ్ళిపోయాడంటే డెఫినెట్గా వీళ్ళ ఆదేశానుసారం ఆయన తప్పుకున్నాడు. వీళ్ళతోటి తిరగబడి నిలబడే శక్తి లేక కామైపోయాడు ఆయన. ఇంకొకరిని తీసుకొచ్చి పెట్టారు. ఇది మార్పుకి ఏ రకమైనటువంటి మార్పు వైపు వెళ్తుందో ఆలోచించండి. ఒక్క విషయం మర్చిపోకండి, ఆర్ఎస్ఎస్ అనేటువంటి మాతృ సంస్థ, దానికి సంబంధించినటువంటి బైబిల్, భగవద్గీత, ఖురాన్ ఏంటంటే పాంచజన్యం అని తెలుగులో ఉంది, బంచ్ ఆఫ్ థాట్స్ అని గురూజీ గోల్వాల్కర్ గారు ఏదైతే రాశారో అదే ఆదర్శం. వరుసగా దాన్ని అమలు చేసుకుంటూ వస్తున్నారు. దాంట్లో ఆయన క్లియర్గా రాశాడు, ముస్లిమ్సు, క్రిస్టియన్స్ ఈ దేశంలో ఉండటానికి అర్హత లేదు అని రాశాడు ఆయన. అలాగే సోషలిస్టులు అంటే కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు కానీ, ఇందిరాగాంధీ కానీ, వీళ్ళందరూ సోషలిస్టులు జయప్రకాష్ నారాయణ గారు కానీ, వీళ్ళెవ్వరికీ కూడా ఈ దేశంలో ఉండేటువంటి హక్కు లేదు. ఇది మన బేసిక్ సనాతన ధర్మానికి ఇవన్నీ వ్యతిరేకం అని ఆయన చెప్పినటువంటి మాటలతోటి మీరు